పట్టణంలో 16,92,00,000తో నిర్మించనున్న నూతన టీఎస్ఆర్టీసీ బస్సు డిపోకు శంకుస్థాపన చేసిన మంత్రులు. కోదాడ పట్టణంలో 16,92,00,000 వ్యయంతో నిర్మించనున్న ఆధునిక టీఎస్ఆర్టీసీ బస్సు డిపో బస్సు స్టేషన్ నిర్మాణ పనులకు మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో మోడల్ బస్ స్టేషన్ బస్సు డిపోను నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతిరోజు సుమారు 30 లక్షల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా ఒకే బస్సు స్టేషన్ డిపో నిర్మాణానికి 17 కోట్లకు చేరువైన నిధులు కేటాయించడం సంతోషకరమన్నారు. సుమారు 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక మోడల్ బస్ స్టేషన్ బస్ డిపో నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన కోదాడకు ఆదర్శవంతమైన బస్ స్టేషన్ ను అందిస్తున్నామన్నారు. అధిక నిధులతో కోదాడ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తొందరలో మళ్ళీ దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవాలి అనే ఆకాంక్ష వ్యక్తం చేస్తూ మరొకసారి, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నాను, నేను వర్కింగ్ ప్రెసిడెంట్, నేను ఎమ్మెల్సీ అధ్యక్షుడిగా, పార్లమెంట్ మెంబర్గా, మార్కెట్గా పనిచేసినటువంటి అనుభవం అంతా కూడా ఈరోజు ఒక పరిణ వర్గాల శాఖలో కూడా విద్యార్థుల విద్య వాళ్ళ అవసరాలకు సంబంధించి పరిష్కారం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రవాణా శాఖలో అటు ట్రాన్స్పోర్ట్కు సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఈవీ పాలసీ కావచ్చు, ఇతరత్ర అనేక రిఫార్మ్స్ రిజిస్ట్రేషన్ షోరూంలోనే తేవడం కావచ్చు, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఒక సీనియర్ మంత్రిగా ఎప్పుడు కొంత మంత్రివర్గం అంతా కూడా, ఎందుకంటే కొంత మంచిది కాదు అనే ఆలోచనతో వేధింపులతోని ఈ రాష్ట్రంలో చెక్ పోస్టులను కూడా రవాణా శాఖ చెక్ పోస్టులను కూడా చేసినాం. దాని ఉద్దేశం పారదర్శకంగా అన్ని కూడా ఆన్లైన్లో సేవలు అందాలనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో కూడా మరి ఉత్తమ్ రెడ్డి గారు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి కూడా అన్ని రకాలుగా అన్ని సబ్జెక్ట్స్ తోటి అవగాహనగా మా అందరికీ కూడా ఆలోచన ఇస్తున్న సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎండి నాగిరెడ్డి గారు కూడా వారి గతంలో పోలీస్ అధికారిగా ఉన్నటువంటి అనుభవాన్ని కూడా ఆర్టీసీ కార్మికుల ప్రయోజనానికి ముందుకు తీసుకుపోతున్నాం. మీ అందరి సహకారాలు ఆర్టీసీ మనము యజమానం అనేటువంటి భావన మీలో ముందు నుంచి ఉంది. ఇంకా మరింత ఆర్టీసీ అభివృద్ధి చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు సూచనలు కోరుతూ అందరి నమస్కారం, ధన్యవాదాలు.